నా ప్రాబ్లం చెప్పాను కదా వదిన గారు, మళ్ళీ మీరెందుకు అడుగుతారు? మంచి పట్టించుకోవడం లేదు. మీ అన్నయ్య గురించి నువ్వు నోరు కొట్టుకుంటున్నా, ఎంత మొత్తుకుంటున్నా మన మాటలు లెక్క. మేము ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. వామ్మో, ఇక్కడికి వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు. కళ తప్పిపోతుంది. చాలా దుఃఖం. మన కన్నీళ్ళకి ఆ దేవుడి మనసు కరిగిపోయింది. చిన్న మావయ్య వెళ్ళిపోయారు. సరేనమ్మా, జాగ్రత్త. ఇక్కడే ఉండమంటున్నారు. నువ్వేమంటావమ్మా? మనం ఇక్కడే అవుతుంది, ఖచ్చితంగా వెళ్దామని అంటుంది. పర్లేదు, చెప్పమ్మా. మావయ్య, మనం ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. సారీ అన్నయ్య. మౌనంగా ఉంటున్నారు. నన్నేం చేయమంటావు దేవేని? నేను సాధ్యం. చనిపోయాడనుకున్న రిషి బ్రతికుండడం, వసుధార చెప్పినట్టే రిషిని తీసుకురావడం నిజమని నిరూపించింది. బలంగా కోరుకుంది నేను. కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి. మన ఆనందం రిషితో వ్యక్తం. మేము రాము. ఎందుకు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను కూడా ఎదుటి వాళ్ల పరిస్థితుల్ని, భావోద్వేగాల్ని, పంతం, కోపం ఎవరి మీద అడుగుతున్నప్పుడు మీరు చేస్తున్నదేంటి? ఏంజెల్, జీవితం అనేది చాలా విచిత్రమైంది అని నాకెదురైన పరిస్థితుల వల్ల నేనొక నిర్ణయం తీసుకున్నా. కావాలంటే ఏంటి బావా ఇది? అత్తయ్య ఎలా మాట్లాడేసి వెళ్ళి. నీ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకుంటాను, కానీ నువ్వు కూడా నా సిచ్యువేషన్ అర్థం వెళ్తాను బావా, కానీ తోడుగా నువ్వు కూడా రావాలి. నేను రానుతేనే ప్రాబ్లం ఏంజల్, అందుకే రానంటున్నాను. రిషి వసుధారులను కలిసి వచ్చేస్తాను. ఇది బాగుంది కదా? నాకు నచ్చలేదు. ఏ? లోపలికి తీసుకెళ్ళవని గ్యారంటీ ఏంటి? నే ముందు చెప్పు బానే ఉంది, కానీ ఒక్క విషయం చెప్పలే. పద. శైలేంద్ర, ఏమై ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ఎండని కాకుండానే చచ్చిపోతానేమో. నాకేమో మొత్తం పీడకలే వస్తున్నాయి మమ్మీ. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. నువ్వు నీ వెదవ కళ్ళు. అసలు నీ లక్ష్యం ఏంటి? నువ్వు ఆలోచిస్తుంది దేని గురించి? ఆ లక్ష్యం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలని చెప్పి ఆలోచించాలి. నా బుర్రకి ఆలోచన తట్టట్లేదు మమ్మీ. నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉంటే నువ్వే చెప్పు. మనం వసుధార చనిపోయిందనుకుని ఈ ప్లాన్ వాళ్ళింటికి సాయంత్రం వెళ్ళిపోతున్నారు. వాడి మనసు మార్చుకుని డీల్ లేదు, ఏం లేదు, నేను పర్మనెంట్ గా రిషిలానే వాణ్ణి తయారు చేసిన మనం ఎంత మొత్తుకున్నా ఎవరు మన మాట లెక్క చేయరు. వాణ్ణి రంగా అని మనమే నిరూపించలేం. అందుకే వాణ్ణి రిషిలా మార్చాం. కాబట్టి చెయ్యాలి. ఏం చేయాలి మమ్మీ? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్విప్పుడు వా, చాలా మంచి పాయింట్ పట్టావు మమ్మీ. ఇది మనకున్న ఆఖరి ప్లాన్, చిట్ట చివరి అవకాశం. నేను ఇప్పుడే కాలేజీకి వెళ్ళి నా నేను జాగ్రత్తగానే ఉంటాను మమ్మీ. ఎందుకైనా మంచిది నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటావు. ఏంటి సార్ అక్కడే ఆగిపోయారు? ఏమంటావు వస్తారా? అవునా మ్యాచ్? ఎప్పుడు కష్టంగా అనిపించినా, ఎప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగినా గానీ ఇందులో నాకు మీరే కనిపించేవారు సార్. దీన్ని చూస్తూనే ఫస్ట్ టైం చూసింది
నీతో ఫస్ట్ టైం మాట్లాడింది చేసింది. ఐ లవ్ యూ నేను నా టైం ఎప్పుడు గడిచిపోయేదో కూడా తెలియదు సార్. తెలీదు. మొదట్లో నీ మీద కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఒక్కరోజు కనిపించకపోయినా కానీ నాకు ఆ రోజు ద్వేషమో ప్రేమో లేక ఇంకొకట అనేది నాతో అనింది. నీ మీద నాకున్నది ప్రేమ అని నేను వినిపించుకోలేదు. వస్తారా మనతో స్వచ్ఛమైనది. అందుకే మన మధ్య ఇంతకు ముందు నిలిచినప్పుడు మన ఆలోచనలే వాటిని కూల్చిపడేసేవి. అదృష్టంగా భావిస్తున్నాను సార్. పర్లేదు చెప్పు వస్తారా. ఈ భయం నాకు ఆందోళన కలిగిస్తుంది. వస్తారా ఇక్కడే ఉంటావు.